జ్యోతి విశ్వేశ్వర పటేల్. నమస్తే గురూజీ. ఆహ్, మాకు రిఫర్ చేసినది అశ్విని అశోక్ అని బెంగుళూరు నుంచి. మేము ఆంధ్ర వాళ్ళమైన బెంగుళూరులో స్టే చేశాము. నా ఏజ్ వచ్చేసి 43 గురూజీ. వచ్చేసి 53. నేను దీనికి జాయిన్ అవ్వడానికి ఒక డివైన్ ద్వారా నేను కనెక్ట్ అయ్యానని చెప్పడానికి హ్యాపీ ఫీల్ అవుతాను. ఎందుకంటే గురూజీ, నాకు 1 వీక్ నుంచి తనకు కాల్ చేయమని వస్తుండేది. నాకు పెద్దగా అంతగా కమ్యూనికేషన్ చేసేంత ఏం లేదు తనతో. కానీ నాకు ఇన్నర్ నుంచి అశ్విని వాళ్ళకి కాల్ చేయని వస్తుండేది. ఎందుకిలా ఈ అమ్మాయికి కాల్ చేయమని అనిపిస్తాంది నాకు. ఏంది వర్క్ లేదు కదా అనుకున్నా. సరే ఎందుకో 1 వీక్ నుంచి అనిపిస్తుంది కదా అనేసి వన్ డే కాల్ చేశాను. తను అనింది, "మేడం మీకు నేనే కాల్ చేయాలనుకున్నాను. మీరే నాకు కాల్ చేశారు. ఇలా హిందూ చైతన్యం అని ఇది ఇది ఉంది" అని చెప్పిందన్నమాట. మీ గురించి అంతా ఫాస్టింగ్ గురించి. అన్నీ మొత్తం చెప్పింది తను. నాకు ఎందుకొస్తాంది? ఇప్పుడు నేను నార్మల్‌గా ఫాస్టింగ్ మంత్లీ ట్వైస్ ఉంటున్నాను. అనుకున్నప్పుడంతా ఉంటున్నాను. నాకెందుకొస్తుందని నాకర్థం కాలే. అప్పుడు కరెక్ట్‌గా నా హస్బెండ్ ఉన్నారు నా పక్కన. నాకైతే నేను ఫాస్టింగ్ చేయగలను. మా ఆయన ఇప్పటిదాకా ఫాస్టింగ్ చేయలేదు. ఒకసారి మాట్లాడని మా ఆయనకి ఫార్వర్డ్ చేశాను గురూజీ. మా ఆయన మా పక్కన ఉన్నారు మాట్లాడారు. తను ఏం చెప్పిందో నాకైతే తెలీదు గురూజీ. తన ఎనర్జీస్, శివ కాన్షియస్ ఈరోజు మీకు ఆత్మపూర్వకంగా మేమిద్దరం కృతజ్ఞత చెప్పుకోవడానికి ఇష్టపడుతున్నాము. ఎప్పుడు గూడా ఒక్క టైమ్ గూడా ఫాస్టింగ్ చేసేవాడు కాదు గురూజీ తను. ఎప్పుడైనా ఏకాదశి నేను చేసినప్పుడు, "ఈరోజు నైట్ కదా! కొద్ది జ్యూస్ తీసుకోమన్నా, నువ్వు కావాల్సుంటే ఉండు. నీ ఎనర్జీ వేరే, నా ఎనర్జీ వేరే. నేను ఉండలేను" అనేవాడు. ఒక్క టైమ్ గూడా. అలాంటి అతను 24 రోజులు తను చెప్పినప్పుడు అసలు అది ఒక బిగ్గెస్ట్ షాక్ నాకైతే జీవితంలో. నాకు ఇంక జీవితంలో ఏది లేదేమో ఇలాంటి ఒక షాక్ అనుకుంటాను గురూజీ. తను ఒప్పుకోవడం ఏంటో నాకర్థం గాలే. ఇంక సరే తను ఒప్పుకున్నాడు గదా! అని మళ్ళా మీ వెబ్‌సైట్ అంతా గో త్రూ అయినప్పుడు యెస్. అందుకే ఇది నాకు గూడా అవసరం ఉంది అనుకోని ఎందుకంటే నేను కొద్దిగా వెయిట్ లాస్ అవ్వాల్సింది గురూజీ. ఆహ్, సో, నేనిది స్టార్ట్ చేసేప్పుడు 78.5 ఉన్నాను. ఇప్పుడు 74 చేంజ్ ఉంది గురూజీ. నేను చెక్ చేసుకున్నాను. అంటే దాదాపు 3 ½ కేజీ దాకా నేను తగ్గాను గురూజీ. దానికి కృతజ్ఞతలు. ఇంకా ఈయన విషయానికొస్తే అసలు ఏది గూడా నాకన్నా కొద్దిగా టైర్డ్‌నెస్ అనిపిచ్చింది. ఎప్పుడు చేయలేని మనిషి మార్నింగ్ జ్యూస్, నైట్ జ్యూస్, ఆఫ్టర్‌నూన్ మాత్రము జావా అంతే గురూజీ. వేరే ఏది లేదు. ఎప్పుడు కూడా ఒక క్రేవింగ్ గూడా అనిపియలేదు. ఇది పలానా తినాలి అని. నాకన్నా లాస్ట్‌లో ఒక 3, 4 డేసు టైర్డ్ అనిపిచ్చింది గురూజీ ఎప్పుడు చేసేదానికి. కానీ తనెప్పుడు చేయలేదు. అది కంప్లీట్ యాక్టివ్‌గా ఉన్నాడు. దానివల్ల జాబ్ చేస్తాడు. నేను చెయ్యను. అది నాకు చాలా ఆశ్చర్యం కలిగిన విషయం. అందరూ మా ఇంట్లో మా అమ్మ వాళ్ళైతే, "నువ్వుంటావు తనెందుకు పెడతావు" అనేవాడు. నాకన్నా యాక్టివ్ తనున్నాడు. ఇంత అద్భుతం ఈ ఒక శివ కాన్షియస్‌లో ఉందా అనేది ఇప్పటికి గాను నాకు ఆశ్చర్యంగా, ఒక చాలా ఆనందంగా అనిపించింది గురూజీ. మా ఇద్దరితో పాటు మా గ్రూప్‌లో ఇంకో ఇద్దరున్నారు. శ్రీనివాస్, మల్లా నర్సన్న అని. వాళ్ళిద్దరు గూడాను ఈయన కన్నా ఎక్కువ క్రేవింగ్ ఎక్కువుండేవాళ్ళు. ఒక్క టైమ్ గూడాను ఉండేవాళ్ళు కాదు. వాళ్ళిద్దరు గూడా చేశారు. ఇంకా ఒకతనైతే గంజి గూడా జావా గూడా తీసుకోలేదు గురూజీ. మొత్తం జ్యూస్‌లో ఉన్నారు వాళ్ళు. అద్భుతంగా మేము నలుగురము సక్సెస్‌ఫుల్‌గా ఈ ఒక ఏముంది 24 డేస్ కంప్లీట్ చేసుకున్నాము గురూజీ. దానికి ఆత్మపూర్వకంగా మీకు కృతజ్ఞత చెప్తున్నాను. మళ్ళా ఇంకా ప్రొడక్ట్స్ కూడా రీసెంట్‌గా 1 వీక్ బ్యాక్ తీసుకున్నాను. నాకెప్పటినుంచో నేను సెర్చ్ చేస్తా ఆంటీ ఆ ప్రొడక్ట్స్‌ని. నాకు అశ్విని మేడం ద్వారా నాకు అవి లభించినాయి. సో, చాలా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఎస్పెషల్లీ షాంపూస్ యూజ్ చేయలే కుంకుడుకాయ అది యూజ్ చేసేవాళ్ళం చిన్నప్పుడు. ఇక్కడ పోయి తెచ్చుకొని రెడీ చేసుకోనికి ఓపిక ఉండేది కాదు. డైరెక్ట్‌గా ఒక నేచురల్ ప్రొడక్ట్ దొరికినప్పుడు, ఒక తల్లితో ఉన్న అనుబంధం ఏర్పడింది గురూజీ నాకు ఆ ప్రొడక్ట్స్‌తో. మొత్తం ఎన్నున్నాయో మొత్తం అన్నీ కొన్నాము. ఐ ఫీల్ వెరీ మచ్ హ్యాపీ. వన్స్ అగైన్ థాంక్స్ టు కంప్లీట్ యువర్ టీమ్. మళ్ళా అశ్విని మేడం అయితే ఎప్పుడు గూడా ఫాలో చేసింది కంప్లీట్‌గా. చాలా ఫాలో అప్‌లో తను. అన్ని ఇన్ఫర్మేషన్ ఇస్తూ వచ్చింది. మేమిద్దరం అయితే మార్నింగ్ మాక్సిమమ్‌గా
ఇద్దరం ఎనర్జైజేషన్ కూర్చునేవాళ్ళము. ఎప్పుడైనా మీరు కొద్దిగా ఒక 8:45, 48 స్టార్ట్ చేసినప్పుడు మాత్రం తను డ్యూటీలో ఉన్నప్పుడు మిస్ అయ్యేది. ఇంకెప్పుడు అలా మిస్ అయ్యేది కాదు గురూజీ. కంప్లీట్‌గా ఎనర్జైజేషన్ అవుతూ ఈ ఫాస్టింగ్‌ని కంప్లీట్ చేశాను గురూజీ. థాంక్ యూ. మీకు మళ్ళా అశ్విని మేడం వాళ్ళందరికీ కృతజ్ఞతలు. నమస్కారం లేదు. బాగుంది మేడం. తను చాలా తక్కువ మాట్లాడడం గురూజీ. అందుకే మొత్తం నేనే మాట్లాడేసాను. నిద్ర వస్తలేదు. నిద్ర వస్తుంది ఇప్పుడు నైట్ ఫుల్‌గా. యాక్టివ్‌గా ఉన్నాను. బాగుంది. డిస్టర్బెన్స్ నిద్ర ఉండేది గురూజీ తనకు. ఈవెన్ నాకు గూడా. హ్యాపీగా అంటే నిద్ర అంటే ఇలా ఉంటుందా అనేంతగా హ్యాపీగా అనిపిస్తుంది. లేసిన తక్షణం చాలా కంప్లీట్ రిలాక్సేషన్ వస్తుంది గురూజీ. అదొక్కటి ప్లస్ పాయింట్. వెయిట్ లాస్ అయ్యాను. తను అయితే తను చెక్ చేయలేదు గురూజీ. కానీ ఇంతకు ముందు కన్నా యాక్టివ్‌గున్నాడు తను. చాలా. అసలు నాకే పిచ్చెక్కుతుంది గురూజీ తన యాక్టివ్‌నెస్ చూసి. అరె! నేను ఇన్ని సంవత్సరాలు ఫాస్టింగ్ చేసినా అంత గ్రోత్ నాలో లేదు. తను ఒక్కసారికే ఇంత ఎలా చేయగలిగాడనేది బిగ్ క్వెషన్ మార్క్ 20 డేస్ చేయడం అనేది. ఒక్క పూట చేయడు గురూజీ తను. టోటల్ మా ఫ్యామిలీకి బిగ్ షాక్ తను. ఇచ్చాడు. కంప్లీట్‌గా అది శివ ఎనర్జీస్ అని నేను ఓపెన్‌గా చెప్పగలను గురూజీ. ఎందుకంటే మేము చేస్తాం. కానీ పూజలు చేస్తాం. అది అన్నీ వేరే మెడిటేషన్ చేస్తాం. కానీ దేనివల్ల తను ఫాస్టింగ్ కుదరలేనిది ఈ 20 డేస్ ఎలా పాసిబుల్ అయింది అని నాకు ఒక ఇంకా లోపల ఉంది. అంటే నేను చేస్తాను కాబట్టి నాకు కొద్దిగా కామన్ అనిపించొచ్చు. కానీ 20 డేస్ అనేది సామాన్య విషయం కాదు నాకు గూడా. కానీ కొద్దో గొప్పో కొంత అనుభవం నాకుంది. కానీ తనకేమీ లేదు. ఒక్క పూట ఎంత బలవంతం చేసేదాన్ని ఒక జ్యూస్ తీసుకోండి అని. నువ్వుంటావు. నీ శక్తి వేరే, నా శక్తి వేరే. నేనస్సలుండను. నేను చేసి పెట్టకపోయినా తను చేసుకొని తినేవాడు. అంత క్రేవింగ్ అన్నమాట. అలా ఏది ఒక్క టైం గూడా నాకిది కావాలి, ఇది నేను తినాలి, నా వ నాకవ్వడం లేదు అని తన నోట్ల నుంచి ఒక్కసారి గూడా వినలేదు గురూజీ. నాకైతే టైర్డ్ అనిపించింది 4 డేస్ గురించి. తనకస్సలు లేదు గురూజీ. ఎలా సాధ్యమైందని మిమ్మల్ని నేను అడగాలనుకున్నాను. మిరాకిల్ అంటే ఇదే. అద్భుతం అంటే ఈయన మళ్ళా ఇంకో ఇద్దరు చేశారు వాళ్ళిద్దరు గూడా. జీవితంలో వాళ్ళు ఉపవాసాలే లేరు. ఫాస్టింగే లేరు. అలాంటోళ్ళు ఈయన చేస్తున్నారని వాళ్ళిద్దరు, ఇంకా వీళ్ళు ముగ్గురు చేస్తున్నారని నేను జాయిన్ అయ్యాను గురుజీ ఓపెన్‌గా చెప్పాలంటే. అసలు నో వర్డ్స్ టు సే మిరాకిల్స్ ఇది మాత్రం నాకు. మొత్తం ఫ్యామిలీ బిగ్ షాక్‌లో ఉన్నారు. తను హ్యాపీగున్నాడు. ఇంకా ఇంతకు ముందు కన్నా పదింతల వరకు ఎక్కువ చేస్తాడు. నాకు చాలా సపోర్టింగ్‌గా ఉంటాడు ఇంకాను. హెల్ప్ చేస్తాడు. ఇంకా ఎక్కువ చేస్తాడు. మరీ యాక్టివ్ 55, 56 ఇయర్స్ ఏజ్ తనకు. ఎంత యాక్టివ్ అంటే ఒక 16 ఏండ్ల అబ్బాయి గూడా చేయలేడు పనులు. అంత వర్క్ చేస్తాడు. ఇంట్లో గాని, బయట గాని, పారడ్డం గాని ఎంతైనా చేయొచ్చు అని తను చూస్తే నాకే ఆశ్చర్యం అనిపిస్తుంది గురూజీ ఇప్పుడు. థాంక్ యూ గురూజీ. Thank you. Thank you so much.